ఇంకా మూడవది నిరుద్యోగులు చాలా విపరీతంగా ఉన్నారు, అక్షరాస్యత చాలా తక్కువ ఉన్నది. విద్యారంగాన్ని చాలా గొప్పగా ఇంప్రూవ్ చేయవచ్చు. విద్యారంగాన్ని ఇంప్రూవ్ చేయడం అంటే సైనిక్ స్కూల్స్ తీసుకురావడం, కేంద్రీయ పాఠశాల తీసుకురావడం, నవోదయ పాఠశాల తీసుకురావడం, ఇంకేవైనా పాఠశాలలు చాలా వరకు కూడా పాఠశాలలు తీసుకురావడం, కోడింగ్ అకాడమీస్ పెట్టవచ్చు, స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టవచ్చు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అకాడమీ. దీనికి ఒక ఐటీ రంగంలో దాన్ని క్యాపిటల్ చేయాలి. ఎందుకంటే నేను ఎందుకు ఇంత అలవోకగా చెప్తున్నంటే నేను ఇవన్నీ చేసిన ఆల్రెడీ, నాకు అనుభవం ఉంది. ఎట్లా తీసుకురావాలో తెలుసు, ఎట్లా తయారు చేయాలనో తెలుసు, ఏ స్కూల్ను ఏ విధంగా కన్వర్ట్ చేయాలనో, వేల మంది లక్షల మంది పిల్లలను ఏ విధంగా ఆ స్కూళ్ళలో పెట్టి ఒక్క పైసా ఖర్చు కాకుండానే వాళ్ళ పిల్లలను కోటీశ్వర్లుగా చేయగలిగే సత్తా నాకున్నది. నేను ఆల్రెడీ చేసిన అనుభవం ఉన్నది నాకు. అందుకొరకే డాక్టర్లు, ఇంజనీర్లు అలవోకి ఇప్పుడు 100 మంది ఉంటే వేల మంది డాక్టర్లు తయారు చేసే టెక్నిక్ నా దగ్గర ఉంది. సో ఆ విధంగా నేను చేయవచ్చు. చదువులమ్మ ఒడిలో నా ఓ చరిత్ర